రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. హైదరాబాద్ అంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 9 రోజులు కూడా విశేష పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరటానికి సిద్ధమయ్యారు. ఇక హైదరాబాద్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకు జనాలందరూ తండోపతండాలుగా తరలివస్తారు. ఈ 9 రోజులు కూడా ఖైరతాబాద్ గణేష్ విశేష పూజలు అందుకున్నారు. ఈసారి విశ్వశాంతి శక్తి గణపతిగా ఆయన మనకి దర్శనమిచ్చారు. అలాగే ఈసారి 69 అడుగులుగా ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పటికే ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రకైతే ఏర్పాట్లు చేశారు. అలాగే మరి కాసేపట్లోనే ఈ శోభాయాత్ర అక్కడి నుంచి ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, శోభాయాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ సాయి అందిస్తారు. సాయి, ఖైరతాబాద్ విశ్వశాంతి మహాశక్తి గణపతి శోభయాత్రకు సిద్ధమవుతుంది. 6 గంటలకే శోభయాత్ర ప్రారంభం కావాలని అనుకున్నప్పటికీ ఈసారి కొంత ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికీ ఇంకా ఆ ప్రాంతంలో వెల్డింగ్ పనులు మాత్రమే కొనసాగుతున్నాయి. అంటే 7 దాటిన తర్వాత కూడా ఇంకా ఆ పనులు కొనసాగుతున్న కొంత ఆలస్యంగా శోభయాత్ర కొనసాగేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుల వద్ద మనం ఉన్నాం. ఇక్కడికి వాలంటీర్లు చాలా మంది కూడా విచ్చేశారు. కాసేపట్లోనే శోభయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భారీగా వచ్చేటువంటి క్రౌడ్ ని కంట్రోల్ చేయడమే కాకుండా గణనాథు శోభయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా శోభయాత్ర సజావుగా ట్యాంక్ బండ్ వరకు కొనసాగేంత వరకు కూడా పూర్తిగా ఈ వాలంటీర్ల యొక్క సహాయం కూడా ఉపయోగపడనుంది. వారందరూ కూడా వివిధ కాలేజీకి సంబంధించినటువంటి వాలంటీర్లందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఒక గణనాథుని శోభయాత్రలో భాగస్వామ్యం కాబోతున్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఏ కాలేజ్? మేము హిందుస్థాన్ స్కౌట్స్ ఎంగేజ్ నుంచి వచ్చాము. యూనిట్ వాలంటీర్గా వచ్చారా? వాలంటీర్ వచ్చాము. ఇక్కడ మేము వాలంటీర్ క్రౌడ్ కంట్రోల్ చేస్తాము, ప్లస్ అండ్ సర్వీస్ చేస్తాము ఇక్కడ. ఎవ్రీ ఇయర్ వస్తారా? అంటే లాస్ట్ టైం అక్కడ సచివాలయం నుంచి చేసాము. సో ఈ ఇయర్ అనేది మాకు గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది ఇక్కడ నుంచి చేయడానికి. సో ఇప్పుడు నిమజ్జనం జరిగే క్రేన్ 4 వరకు కూడా మొత్తం అక్కడి వరకు వచ్చేస్తారు? అక్కడి వరకు వస్తాం మేము. జనరల్గా ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంటారు? యాక్టివిటీస్ అంటే ఇప్పుడు క్రౌడ్ కంట్రోల్ చేయడం ఫస్ట్, అండ్ అండ్ ఇంకా ఎవరైనా ప్రెగ్నెంట్ రిలేటివ్స్ వాళ్ళు అక్కడ మాకు కనిపిస్తే వాళ్ళకి సైడ్కి తీసుకెళ్ళి ఇక్కడ గణేష్ని దర్శనం చేపిస్తాము, లేకపోతే దూరం నుంచి అన్నా చేపిస్తాం. వాళ్ళకి సేఫ్టీగా చూస్తాం మేము. మీ పేరేంటి? నా పేరు పవన్ కుమార్. సో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ హెచ్ఎస్జిఏ యూనిట్. సో వాలంటీరింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి సో లాస్ట్ ఇయర్ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ మేము ఏం చేసామంటే మన సెక్రటరియట్ దగ్గరనే వాలంటీరింగ్ అనేది జరిగింది. సో మేము స్టార్టింగ్ అక్కడ చేసాం. సో ఈ ఇయర్ మేము పర్మిషన్స్ తీసుకొని గవర్నమెంట్ పిఎస్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మేము కంపల్సరీ వాలంటీరింగ్ చేద్దామని. ఎందుకంటే 11 days అనేది పూజలు అందుకున్న మన గణపయ్య ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ కానీ లైక్ పిఎస్ ఆఫీసర్స్ కానీ సో వర్క్లో ఉంటారు. సో వాళ్ళేంటంటే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. నాట్ ఓన్లీ హెల్పింగ్ ఫర్ పిఎస్ పీపుల్, వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ వాటర్స్ ఫెసిలిటీస్. లైక్ అంటే అన్హెల్తీ ఉన్న భక్తులు చాలామంది వస్తారు. సో అక్కడ అన్హెల్తీ భక్తులు ఎవరికైనా ఉన్నారంటే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, చిన్నపిల్లలు వస్తారు. మనకు నిమజ్జనం జరిగేది ఒక 6 hours 7 hours ఉంటుంది పక్కా. స్టార్టింగ్ మార్నింగ్ 6 స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ ఒక 1 అవుతుంది 2 అవుతుంది. సో ఇప్పుడు ఆ టైం వరకు భక్తులు అనేరు కొంతమంది తినరు, కొంతమంది తినేసేస్తారు. సో వాటర్ అనే ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. సో అలాంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి అలాంటి యాక్టివిటీస్ అనేది మా తరపున మేము ఒక చిన్న సహాయం అనేది చేస్తున్నాం పోలీస్ వాళ్ళకి. మీ పేరమ్మా? నా పేరు వర్ష. నేను కూడా హెచ్ఎస్జిఏ యూనిట్ మెంబరే. ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు? అంటే ఇది నా ఫస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది ఈ వాలంటీరింగ్ సెషన్. సో ఈ ఇయర్ నాకు ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్. ఏమేమి చేస్తారు జనరల్ యాక్టివిటీస్? యూజువల్గా ఇప్పుడు మోస్ట్లీ ఉమెన్ సేఫ్టీ గురించి చూడడం కానీ, ఇంకా క్రౌడ్ కంట్రోలింగ్ అండ్ సర్వీస్ చేస్తూ ఉంటాం. వాటర్ ప్రొవిజన్ అండ్ ఇట్లా అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. మా నుంచి ఒక 30 members వరకు ఉంటారు మా టీం. కంప్లీట్ అయిపోయే వరకు మొత్తం అయిపోయేంత వరకు లాస్ట్ వరకు ఉంటాం. రాష్ట్రంలోనే అత్యంత శోభాయమానంగా కొనసాగేటువంటి యాత్రలు ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర అనేది మొదటి ప్లేస్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఖైరతాబాద్ శోభయాత్రను చూడడానికే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ట్యాంక్ బండ్కి విచ్చేసేటువంటి ప్రజలను కూడా మనం చూస్తున్నాం. వివిధ జిల్లాల నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర చూడడానికి భారీగా ప్రజలు తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి 2025 సంవత్సరంలో ఖైరతాబాద్ గణనాథుని నవరాత్రులు
అద్భుతమైనటువంటి పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇప్పుడు శోభయాత్ర ద్వారా నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో అనుగ్రహించి వారందరికీ ఈ 9-10 రోజుల పాటు పూజలు అందుకొని వారందరికీ అనుగ్రహాలను అందించినటువంటి గణపతి ఇప్పుడు గంగమ్మ ఒడిలో చేరేందుకైతే సిద్ధమవుతున్నారు. చూస్తున్నాము 69 అడుగుల ఈసారి గణనాథుడు, ఖైరతాబాద్ గణనాథుడు భారీ ఎత్తులో కనిపిస్తున్నాడు. విశ్వశక్తి, శాంతి విశ్వశక్తి రూపంలో అద్భుతంగా ప్రజలకి కనువిందు చేస్తున్నాడు. నిమజ్జన కార్యక్రమం వరకు కూడా వేల సంఖ్యలో గణనాథుని వెంట నినాదాలు చేస్తూ పూర్తిగా హోరెత్తిస్తూ గణనాథుని జై జై గణనాథ అంటూ నినాదాలను హోరెత్తిస్తూ ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడానికి అయితే ఇక్కడికి భారీగా పబ్లిక్ చేరుకున్నారు. కాసేపట్లోనే శోభయాత్ర మొదలవబోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.